గుణదల కొండపై మేరీమాత ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. దీంతో బస్సులు, రైళ్లు ప్రత్యేకంగా నడుపుతూ ఉండగా గుణదల ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు ప్రకటించారు. దక్షిణ భారతదేశంలో రెండవ అతిపెద్ద క్రైస్తవ దేవాలయంగా పేరు పొందిన గుణదలమాత క్షేత్రం 100 వసంతాల వేడుకలు పూర్తి చేసుకుంది. 3 రోజుల పాటు మేరీమాత ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. విజయవాడ కేథలిక్ పీఠం రెవరెండ్ ఫాదర్ మువ్వల ప్రసాద్, ఇతర బిషప్లు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. దివ్యబలి పూజతో ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం ప్రార్థనా గీతాలను ఆలపించారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు గుణదల కొండను సందర్శిస్తారు. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి భక్తులు ఈ ఉత్సవాలలో పాల్గొనేందుకు తరలివస్తున్నారు. ఇటలీకి చెందిన ఫాదర్ ఆర్లాటి గుణదల కొండపై మేరీమాత విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ ఉత్సవాలు ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవంలో ప్రధానంగా పూజలు, ఆరాధనలు, సంగీత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ట్రాఫిక్ నిర్వహణ, భద్రతా చర్యలకు సంబంధించి 1000 మందికి పైగా పోలీసులను నియమించారు. 3 రోజుల పాటు 7 నుంచి 8 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేసి ఏర్పాట్లు చేసినట్లు రెవరెండ్ ఫాదర్ మువ్వల ప్రసాద్ తెలిపారు. 100 సంవత్సరాలుగా ఈ గుణదలలో ఈ మరీ తల్లి ఉత్సవాలు, ఆ విధంగానే అన్ని మతాలకు సంబంధించినటువంటి వారు వచ్చి ఆ గుణదల కొండకు వెళ్ళి ప్రభువుని దర్శించుకుని మరీ తల్లి యొక్క దీవెనలు పొంది రావడం జరుగుతుంది. మరి అశేష భక్తజనం వస్తూ ఉంటారు కాబట్టి మన తెలంగాణ, ఆంధ్ర, ప్రక్కన ఒరిస్సా, తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా వస్తూ ఉంటారు కాబట్టి వచ్చిన ప్రతి వ్యక్తి, ప్రతి విశ్వాసి దీవించబడి వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో ఎలాంటి అసౌకర్యాలు జరుపుకోకుండా మన గవర్నమెంట్ వారితో కూడా ముఖ్యంగా మెయిన్ లైన్ డిపార్ట్మెంట్స్తో కలిసి ఈ పండుగ నిర్వహించడం జరుగుతుంది. లాంఛనంగా ఈ గుణదలమాత ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. వచ్చినటువంటి భక్తులందరూ కూడా దీవించబడాలని మా యొక్క ఆకాంక్ష, ప్రార్థన. శతవసంతాలు పూర్తి చేసుకోవడంతో ఈ ఏడాది మరింత ఘనంగా మేరీమాత ఉత్సవాలను నిర్వహిస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆ మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు పెట్టారు. ఈ గుణదల మేరీమాత ఉత్సవాల కోసం ఆర్టీసీ, రైళ్లు ప్రత్యేకంగా నడుపుతోంది.